నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి యూట్యూబ్ లో వచ్చే కొంత కంటెంట్ మీద అయితే మా అసోసియేషన్ నుంచి వెళ్ళి శివబాలాజీ గారు ఇంకా రాజు కనకాల గారు అయితే పిఎస్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ ఇంకా సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూసినట్టయితే సోషల్ మీడియాలో అంటే ఏవైతే యూట్యూబ్ లో అభ్యంతరకరమైన వీడియోల మీద ఆ కాంటెంట్ మీద అయితే శివబాలాజీ గారు ఇంకా రాజు కనకాల గారు మా అసోసియేషన్ నుంచి అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అసలు ఎందుకంటే అభ్యంతరకరమైన కంటెంట్ అంటే ఇలాంటి కంటెంట్ ఏంటి, వీళ్ళు ఎందుకు మరి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? వాస్తవానికి మనం ఈ సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ఈ మనకి ఏదైనా ప్లాట్ఫామ్ చాలా అయినాయి. అంటే పేర్లు యూట్యూబ్ అని, ఇన్స్టాగ్రామ్స్ అని, రీల్స్ అని రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాంట్లో కొంతవరకు మంచి జరుగుతుంది, కొంతవరకు చాలా వరకు మంచి జరుగుతుంది. ఎందుకంటే నాలెడ్జ్ వస్తుంది. అంటే మనకు హోమ్ టిప్స్ పేరు మీద రకరకాల విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి మెటీరియల్స్ వస్తున్నాయి. ఒకవైపు ఈ విధంగా సోషల్ ప్లాట్ఫామ్ని అర్థవంతంగా వాడుకునే వాళ్ళు కొందరైతే, ఇంకొంచెం మంది సెక్టర్ ఆఫ్ పీపుల్ కొందరు భావస్వేచ్ఛ పేరు మీద ఇష్టం వచ్చినటువంటి గ్యాసిప్స్ రాయడం కానీ, ముఖ్యంగా పొలిటికల్గా చేసే విధానం కొన్ని చూస్తున్నాం. అయితే సినిమా వాళ్ళ మీద అభ్యంతరకరంగా ఊహాజనిత వార్తల మీద కంటెంట్ గాసిప్స్ వీలే క్రియేట్ చేయడం కానీ, లేదా అక్కడ జరిగింది ఒక రకంగా ఉంటే వీళ్ళు ఇంకో రకం పోలరైజ్ చేస్తూ వ్యక్తిగత విషయాలకు జోక్యం చేసుకుంటూ వీళ్ళ మధ్య ఏదో లవ్ ఉందని, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని, లేదా వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారని, ఇందుకోసం విడాకులు తీసుకుంటున్నారంటూ రకరకాల ఊహాగానాలు క్రియేట్ చేసుకుంటూ వాళ్ళే అభ్యంతరకమైన థంబ్నెయిల్ పెట్టుకుంటూ అభ్యంతరకమైన వీడియోలు చేస్తూ వాళ్ళు ఏదైతే ఈ కంటెంట్ సంబంధించినటువంటి ఆర్టిస్టులు ఉన్నారో, హీరోలు ఎవరు ఉన్నారో, హీరోయిన్లు కానీ హీరోలు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా, వాళ్ళ మనసు నొచ్చుకునేటువంటి కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, ఆ రకమైన థంబ్నెయిల్స్ పెట్టి మమ్మల్ని బాధ పెడుతున్నారు, మా వ్యక్తిగత విషయాలకు జోక్యం చేసుకుంటూ మా అంతర్గత విషయాలని సోషల్ ప్లాట్ఫామ్లలో పెడుతున్నారంటూ ఎప్పటి నుంచో వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఒకటి రెండు సందర్భంలో హేమ లాంటి గొడవ చేసిన, ముఖ్యంగా జీవిత రాజశేఖర్ కానీ, జీవిత రాజశేఖర్ కూతురు విషయంలో జరిగినప్పుడు కానీ ఇట్లా చాలా సందర్భంలో వస్తూనే ఉంది. ఇక లాభం లేదు, ఇట్లా నియంత్రించకపోతే ఇబ్బంది అవుతుందని కూడా ముఖ్యంగా మా అసోసియేషన్, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వీళ్ళే ఇనిషియేటివ్స్గా తీసుకుంటున్నట్టు ఎక్కువగా వీళ్ళ గురించే రాస్తుంది. అంటే దీంట్లో సినిమా ఫీల్డ్ మొత్తం అని చెప్పొచ్చు. వాళ్ళు ఇనిషియేటివ్గా తీసుకొని ఏదైతే ఛానల్స్ కానీ, వెబ్సైట్స్ కానీ ఇట్లాంటి కంటెంట్ అంటే భావ స్వేచ్ఛ పేరు మీద మనోభావాలు దెబ్బతీసేలా లిమిట్ దాటి ట్రోలింగ్ కానీ, లిమిట్ దాటి కంటెంట్ చేసే వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి గతంలో కూడా ఒకసారి ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా కూడా సుమారు 200 ఛానల్స్ని ఐడెంటిఫై చేసి, సోషల్ ప్లాట్ఫామ్ ఛానల్స్ అండ్ వెబ్సైట్స్ ఐడెంటిఫై చేసి రీసెంట్గా ఒక వారం 10 రోజుల కింద మా అసోసియేషన్ తరఫున శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు కంప్లైంట్ చేయడం, బహుశా ఈ వారం 10 రోజుల్లో కొన్ని ఈరోజే ఒక 18 ఛానల్ అన్ని బ్యాన్ చేస్తూ, రద్దు చేస్తూ, అంటే బ్లాక్ చేసేసారు వార్త తెలుస్తుంది. మొత్తం మీద ఇది భావ స్వేచ్ఛ అయినప్పటికీ నిజంగా ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఉంటుంది, అందరికి మాట్లాడవచ్చు, మా ఫ్రీడమ్ ఆఫ్ రైట్ స్పీకింగ్ ఉంటుంది. కానీ ఆ మాట్లాడే భావ స్వేచ్ఛ అనేది ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి, ఇతర మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. అందువల్ల మనం చేస్తున్న కంటెంట్ క్రియేట్ అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా వ్యక్తిగత విషయాలు జోక్కి వెళ్లకుండా చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పటివరకు చూస్తుంటే చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ మీద కూడా చాలా వరకు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా ఇలాంటి థంబ్నెయిల్స్ పెడితేనే వీడియోస్ వెళ్తాయి, అందులో వీడియోలో ఉంది కాకుండా వీళ్ళకి నచ్చిన థంబ్నెయిల్స్ పెట్టడం, అంటే వ్యూయర్షిప్ ని పెంచుకోవడం కోసం ఇలాంటి థంబ్నెయిల్స్ పెడతారు. సో వాళ్ళకి హెచ్చరించినా కూడా వాళ్ళు సరైనగా స్పందించలేదు, చేంజ్ చేయలేదు, అందుకే ఇలాంటివన్నీ చర్యలు తీసుకున్నారు అనుకోవచ్చు. మరి ఖచ్చితంగా వాస్తవానికి థంబ్నెయిల్ అట్రాక్టివ్ ఉంటే చూస్తారనేది ఛానల్ గా ఒక భావిస్తారు. కానీ అది అభ్యంతరకరంగా ఉండడం, ఇంకా అసభ్యమైన ఫోటోలు పెట్టడం, వాళ్ళ ఆర్టిస్ట్ వ్యక్తిగత విషయాల గురించి రాయడం, ఈమె విడాకులు తీసుకుంది ఇందుకోసమని, భర్తతో ఆ రోజు ఏమైంది, ఇట్లాంటి ఏదో పెట్టి అట్రాక్షన్ గా చేసి వీడియో వ్యూ సంపాదించాలనుకుంటున్నా, అది మా వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవడం. ముఖ్యంగా చాలాసార్లు చూసాం, గతంలో కూడా కోట శ్రీనివాస్ గారు చనిపోయారని, ఒకసారి వేణుమాధవ్ చనిపోకముందు చనిపోయారని ఇట్లా వైరల్ పుట్టించడాలి. తర్వాత విడాకుల విషయంలో కానీ, విడాకులు కాకుండా విడాకులు అయిపోయిన వీలే రూఢి చేయడం, కలిసి కాపురం చేస్తున్న వాళ్ళు కూడా విడాకులు అయినట్టు వీలే రాయడం, ఇట్లాంటి వాళ్ళని అభ్యంతరం చెప్తా ఉన్నారు. దాంతోపాటు సినిమా వర్గానికి చెందిన వర్గాలు కూడా నేను చెప్పేది ఏంటంటే,
మీరు ఎక్కడైతే హక్కులు అడుగుతున్నారు, అయితే మీ మనోభావాలు దెబ్బతింటుండే మాట్లాడుతున్నారు, అలాగే కొంతమంది ఆర్టిస్టులు కొంతమంది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని సోషల్ మీడియాలో వాళ్ళే పోస్ట్ చేసుకుంటారు. ఏంటంటే వాళ్ళు ఏదో బీచ్ లో దిగిన ఫోటోలు, ముఖ్యంగా నేను ఒక ప్రముఖ యాంకర్ అండ్ నటి మనందరికి తెలిసిందే, ఆమె వ్యక్తిగతంగా అలా సొంత భర్త ఓన్ హస్బెండ్ తోటి ఫోటోలు ప్లాట్ఫామ్ లో ఏదో బీచ్ లో పెట్టుకుంది. నిజంగా పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టుకున్న తర్వాత కొందరు బ్యాడ్ కామెంట్ చేస్తుంటారు, ట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ ఆ ట్రోల్ చేశారని చెప్పి ఈమె ఫైర్ అయ్యడం అనేది నైతికత లేదని నా ఉద్దేశం. అంటే ఏంటంటే ఇక్కడ ఈ సోషల్ ప్లాట్ఫామ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వయం నియంత్రణ పెట్టుకోవాలి. అలాగే ఈ సినీ పరిశ్రమ నుంచి కూడా వాళ్ళు ఒక స్వయం నియంత్రణ పెట్టుకొని ఏ కంటెంట్ పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం, దాని వల్ల మనం ఎదుటి వారికి ఎందుకు ఒక మాట ఇవ్వాలి, ఛాయిస్ ఇవ్వాలి. కాబట్టి అట్లాంటి పెట్టకుండా ఉంటే కొంత నియంత్రణ జరుగుతుంది. అంటే మొత్తం అందరూ అలాగే చేస్తారు కొంతవరకు. అంటే మీరు కొన్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు ప్రతి విషయాన్ని సోషల్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయకుండా, ముఖ్యంగా మనం చూసాం నిహారిక పెళ్లి విషయంలో కూడా ప్రతి విషయాన్ని అప్డేట్ చేస్తూ, ఈ రోజు మేము డ్రెస్సులు స్టిచింగ్ చేయించాం, ఈ రోజు షాపింగ్ చేస్తున్నాం, ఈ రోజు డెకరేషన్ పూర్తి అవుతుంది. ఇది ఎవరికి అవసరం లేదు, మాకు ఎందుకు పెట్టుకున్నాం అంటే మీ ఈవెంట్ని కమర్షియలైజ్ చేస్తున్నారా, పబ్లిసిటీ సంపాదించుకుంటున్నారా, ఆ రోజు సోషల్ ప్లాట్ఫామ్ పెట్టేశావు. ఈ రోజు నీ విడాకుల విషయానికి చర్చ జరుగుతుంటే మా విషయం మీరు చర్చిస్తున్న హక్కు లేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇది మా ప్రైవేట్ లైఫ్, ప్రైవేట్ లైఫ్. నీవు నీ పెళ్ళైన నీ ప్రైవేట్ లైఫ్ ఎప్పుడైతే సోషల్ ప్లాట్ఫామ్ పెట్టావో ఈ రోజు నీ ప్రేమ, వివాహం, విడాకులు అన్ని కూడా ప్రైవేట్ లో డిబేటబుల్ అవుతుంది. డిబేట్ చేయడానికి నువ్వు అడిగే హక్కు లేదు. కాకపోతే డిబేట్ లో లిమిట్ దాచినప్పుడు నువ్వు అబ్జెక్షన్ చెప్పాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు, ఆ హక్కు ఉంది. కానీ నువ్వు డిబేటే చేయలేని హక్కు మీకు నైతిక కొత్త కోల్పోయి ఉంటారు. అంటే నేను ఏంటంటే మీరు బాధ్యతగా వ్యవహరించినప్పుడు, హక్కులుగా మీరు బాధ్యతలు నిర్వర్తించినప్పుడు హక్కులు అడిగితే ధర్మంగా ఉంటుంది. అంటే మీరు స్వయం నియంత్రణ పెట్టుకోవాలి. చట్టాలు ఎన్ని సెక్షన్లు ఉన్నా మీరు స్వయం నియంత్రణ మీరు పెట్టుకోవాలి. ఇటువైపు సోషల్ ప్లాట్ఫామ్ క్రియేటర్లు కూడా స్వయం నియంత్రణ పెట్టుకొని థంబ్నెయిల్స్ విషయంలో కానీ అనవసర విషయాలు గాసిప్స్ని నమ్మకుండా, లేదు ఒక ఛానల్ చేసిందని మనం చేయకుండా ఒక నిజ నిర్ధారణ ముందుగా చూసుకొని ఇది నిజమైన వార్త కాదా అని ఒక సెల్ఫ్ ఎగ్జామిన్ లాంటి చేసుకొని, మరి రేపు పొద్దున ఈ కాంట్రవర్షన్ కానీ ఈ వివాదాస్పద వీడియో చేస్తున్నప్పుడు లీగల్ ఏమైనా వచ్చినా కూడా నేను తట్టుకోగలను, ఫోర్స్ చేయగలను నమ్మకం ఉన్నప్పుడు మాత్రం అట్లాంటివి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద వీళ్ళు బాధ్యత వహించాలి, వాళ్ళు బాధ్యతగా వహించాలి. అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూస్తుంటే ఈ రాజ్ తరుణ్ లావణ్య ఏదైతే విషయం డ్రగ్స్ కేసు, వాళ్ళు అంటే లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాము, ఇప్పుడు వీళ్ళు ఇట్లా రచ్చకి రావడం వల్ల వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు బయట పెట్టేశారు. కానీ ఇంతవరకు రాజ్ తరుణ్ వచ్చేసి ఇక్కడ కూడా మాట్లాడడం జరగలేదు. ఎందుకు మాట్లాడాలి అంటారు మరి? వాస్తవానికి రాజ్ తరుణ్ విషయం ఒక వార్తగా చూసుకోవాల్సిన అంశాన్ని రోజుల తరబడి డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. రాజ్ తరుణ్ నిజంగా న్యాయం చేశాడా, అన్యాయం చేశాడా, లావణ్యకు రాజ్ తరుణ్కి సంబంధించిన విషయం, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కుటుంబాలకు సంబంధించిన విషయం. దీన్ని చట్ట పరిధిలో వాళ్ళు పరిష్కరించుకోవాల్సిన అవసరం. ఈ సోషల్ ప్లాట్ఫామ్ కి డిబేట్స్ కి మనకు అక్కర్లేదు. వీళ్ళ వర్షన్ వాళ్ళ వర్షన్ వినిపించాల్సిన అవసరం సోషల్ ప్లాట్ఫామ్ కి అవసరం. ఆయన కూడా కొన్ని ఛానల్స్, కొన్ని శాటిలైట్ ఛానల్, కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ క్రియేట్ చేసింది. అయినప్పుడు కూడా తనకు తానుగా రాస్తారని బయటకి ఎందుకు రాదంటే, ఎందుకు వర్షన్ బయటకి ఇచ్చుకోవాలి, ఏదైనా ఇచ్చుకుంటే లీగల్ గా ఇచ్చుకుంటాను అంటూనే ఆయన ఇడెన్ గా ఉంటూ ఆర్జే శేఖర్ మాస్టర్ ఆయన వర్షన్ వినిపిస్తూ చాలా సార్లు సోషల్ మీడియా ఇచ్చాడు. ఆయన వాయిస్ అయితే ఈయన వినిపిస్తూ వచ్చాడు. సో ఏదన్నా వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని సోషల్ ప్లాట్ఫామ్ వాళ్ళు తెచ్చుకోకూడదు, వీళ్ళు క్రియేట్ చేయకూడదు, వాళ్ళు ఇవ్వకూడదు. ప్లస్ క్రియేటర్ కూడా ఛానల్స్ కూడా కొంచెం సమయం పాటించుంటే మిగతా ప్రజల సమస్యల గురించో ఇంకేదన్నా వీడియో చేసి ఉంటే బాగుంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.